హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయితే న్యూ ఇయర్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఇదే విధంగా నా పోర్ట్ఫోలియోలో నేను కొన్ని స్టాక్ని నేను యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చే న్యూ ఇయర్ కల్లా మన పోర్ట్ఫోలియో మంచి బిల్ట్ అవ్వాలని నేను కొన్ని స్టాక్లు నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మీరు కూడా ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు కూడా ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా నేను ఈ స్టాక్ని నా పోర్ట్ఫోలియోలో నేను యాడ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్లు ఏదో మనం తెలుసుకుందాం. కానీ మరొకసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు నాకు ఇంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్, కాబట్టి మీ అందరికీ మనసుపూర్తిగా ధన్యవాదములు. అయితే ఆ స్టాక్లు ఏదో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా పదండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేయబోయే స్టాక్ నేను ఇక్కడ అనాలిసిస్ చేయబోతున్నాను. అందులో ఒక మొదటి స్టాక్ ఉంది. ఆ స్టాక్ పేరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మనము మంచిగా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ చార్ట్ ఇప్పుడు ఇక్కడ డైలీ క్యాండల్ ఉంది, నేను ఇక్కడ వీక్లీ క్యాండల్ చేసుకుంటాను. వీక్లీ క్యాండల్లో మనకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. దాని తర్వాత మనము మంత్లీ క్యాండల్ ద్వారా మనం అనాలిసిస్ చేయబోతున్నాము. చూడండి, ఈ విధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చార్ట్ ఉంది. నేను కొద్దిగా నేరో చేసుకుంటాను, అంత దగ్గర చేసుకుంటాను, చార్ట్ని చిన్నగా చేసుకుంటాను. అయితే మనకు క్లియర్ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూసినట్టుగా అయితే దగ్గర 2017 అనుకోండి, ఆల్మోస్ట్ 16లోనే ఉంది ఇది, కానీ 17 అనుకోండి ఫ్రెండ్స్. అటు నుంచి ఇక్కడ చాలా 17 నుంచి ఇప్పుడు 23 అంటే ఆల్మోస్ట్ దగ్గర 6 ఇయర్స్ చార్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఈ స్టాక్ ఇప్పుడు ఇటు నుంచి కిందికి వచ్చి, అంటే ఒకవేళ ఇది హ్యాండల్లా ఏర్పడింది, అటు నుంచి బ్రేక్అవుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని ఇప్పుడు మనము మన పోర్ట్ఫోలియోలో మనం యాడ్ చేసుకున్నట్టు అయితే, ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఈ స్టాక్ యాక్చువల్లీ మోస్ట్లీ వస్తే ఈ రేంజ్లో రావచ్చు. అయితే ఈ రేంజ్లో వస్తే ఇంకా మనకు బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో 88 రూపీస్ 90 పైసా, ఇటు నుంచి ఒకవేళ ఈ రేంజ్లో వచ్చినా కూడా మనం దీంట్లో క్వాంటిటీ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే పోర్ట్ఫోలియో మంచి పెద్ద బిల్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అవుతుంది. ఇది యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇంకోటి రెండవ స్టాక్ ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఆ స్టాక్ ప్రైస్ కూడా దీనికన్నా తక్కువనే ఉంది. అయితే ఆ స్టాక్ పేరు ఉజ్జీవన్ ఫైనాన్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అయితే ఈ స్టాక్ కూడా జబర్దస్త్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ చూసినట్టుగా అయితే మీరు ఇక్కడ మన లైఫ్ టైం హైని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ స్టాక్లో ఇప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చిపోయింది ఆల్రెడీ. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ చార్ట్ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఏర్పడి ఈ స్టాక్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుందో 56 రూపీస్ 90 పైసా, ఈ కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ స్టాక్ ఫండమెంటల్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అయితే మీరు లాంగ్ టర్మ్లో తీసుకున్నట్టుగా అయితే ఈ స్టాక్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. అదేవిధంగా మనం ఇంకో స్టాక్ గురించి, అంటే టోటల్గా మనము ఒక 5 స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అందుట్లో ఇంకో స్టాక్ చూసినట్టుగా అయితే ఆ స్టాక్ పేరు నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఆ స్టాక్ పేరు టీసీఎస్. ఈ స్టాక్ని కూడా మనం తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది ఎందుకంటే అది కూడా మీకు చెప్తాను. ఓకే, ఈ చార్ట్ కొద్దిగా నేను పెద్దగా చేసుకుంటాను, అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఈ స్టాక్ ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ దగ్గర 2 ఇయర్స్ నుంచి దగ్గర 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఒకటే జోన్లో ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే ఈ స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ స్టాక్ని మనము పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేయాలని అనుకుంటున్నాను, కాబట్టి మీకు చెప్పాలని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నడుస్తుంది 3700
రూపీస్, ఆల్మోస్ట్ 3780 అనుకోండి ఫ్రెండ్స్. కానీ ఈ స్టాక్లో ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్టాక్ కిందికి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గానే ఉంది. అంటే ఒకవేళ కరెక్షన్లో ఈ పాయింట్లో వచ్చి ఈ సపోర్ట్లో వచ్చేసిందంటే మళ్ళీ మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో అయితే బెటర్గానే ఉంది. ఇదే విధంగా ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ మనకు వాటర్ ప్రూఫ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఆ వాటర్ ప్రూఫ్ కెమికల్లో మార్కెట్ లీడర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు పీడీలైట్. పీడీలైట్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ని కూడా మనము మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ స్టాక్ ఏ విధంగా అయితే ఇక్కడ ఈ డౌన్ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఈ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు బై సిగ్నల్ ఇచ్చేసింది యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా. కానీ మీరు టెక్నికల్ కాకుండా మీరు ఫండమెంటల్ చూసినట్టుగా అయితే ఈ కంపెనీ మార్కెట్ లీడర్ ఉంది ఫ్రెండ్స్. ఈ పీడీలైట్ ఫెవికోల్ కంపెనీ ఉంది మార్కెట్లో. అంటే కిరాణా దుకాణంలో మీరు వెళ్ళినా కూడా మీకు ఫెవిక్విక్ దొరుకుతుంది. 5 రూపీస్ నుంచి వీళ్ళ బిజినెస్ అంటే చిన్న అంటే ఎక్కడ పోయినా కూడా వీళ్ళ ప్రోడక్ట్ అనేది కిరాణా షాప్లో అయినా సరే, బుక్ స్టాల్లో అయినా సరే, బుక్ స్టాల్లో ఏదైతే మనము పేపర్ని అతికించుకోవడానికి మనం యూజ్ చేస్తామో అది కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. పెద్ద టవర్స్ కట్టేటప్పుడు అందులో వాటర్ ప్రూఫ్ అంటే లీకేజ్ కాకుండా ఉండడానికి ఈ కంపెనీ పీడీలైట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కెమికల్. కాబట్టి ఈ కంపెనీ ఫండమెంటల్, ఈ కంపెనీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మీరు ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు పీడీలైట్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అయితే నడుస్తుంది 2750. ఈ రేంజ్లో కూడా మీరు ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ మీకు చెప్పబోతున్నాను. ఆ స్టాక్ పేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా సూపర్గా ఉంది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ స్టాక్ టెక్నికల్ పరంగా చూసినట్టుగా అయితే ఇక్కడ బ్రేక్అవుట్ కానికి ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేస్తుందో మీకు మళ్ళీ దొరకదు ఫ్రెండ్స్ ఈ స్టాక్. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు సూపర్గా ఉంది. అయితే హెచ్డిఎఫ్సిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను సొంతంగా ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాను ఆల్రెడీ. క్వాంటిటీ కూడా ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. అయితే ఇంకో స్టాక్ ఫ్రెండ్స్, ఆ స్టాక్ పేరు కూడా మీకు ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీకు అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. అయితే ఆ స్టాక్ పేరు ఏషియన్ పెయింట్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా ఇంత జబర్దస్త్గా ఉందంటే ఈ ప్రతి ఒక్క ఇల్లుకి పెయింటింగ్ వేసేది ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్. ఇల్లు కట్టిన తర్వాత పెయింటింగ్ వేసేది అవసరమే. ఎంతో అంటే డబ్బులు లేకున్నా సరే కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా పెయింటింగ్ వేసేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ కంపెనీ అంటే ఒక ప్రకారంగా చూసినట్టుగా అయితే మోనోపోలీ బిజినెస్ లాగానే ఉంది ఫ్రెండ్స్. పీడీలైట్ కూడా ఇదే విధంగా ఉంది. ఏషియన్ పెయింట్ కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా చూడండి కొన్ని రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ మనం చూసినట్టుగా అయితే 2.5 years నుంచి ఒకటే రేంజ్లో ఈ స్టాక్ ఇప్పుడు ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ బాక్స్ని అంటే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఈ బాక్స్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మాత్రం మీకు ఈ స్టాక్ మళ్ళీ దొరకదు. కాబట్టి మీకు అంటున్నాను, లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో 3400 ఆల్మోస్ట్ అనుకోండి. ఈ రేంజ్లో ఇప్పుడు మీరు కొన్ని క్వాంటిటీలు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ కిందికి వచ్చిన తర్వాత కొన్ని క్వాంటిటీలు ఈ రేంజ్లో వచ్చిందంటే మళ్ళీ కొన్ని క్వాంటిటీలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా చాలా సూపర్గా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ 5 స్టాక్ల గురించి అనాలిసిస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్లు నా పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ నేను కొన్ని క్వాంటిటీలు యాడ్ చేస్తున్నాను. అయితే కాబట్టి మీకు తెలియజేయడానికి నేను ఈ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్ని నా పోర్ట్ఫోలియోలో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. కానీ మీరు కూడా యాడ్ చేసుకోవాలంటే మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ నన్ను తీసుకోండి. లేకపోతే మీకు అనాలిసిస్ చేయడం వస్తే అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్గా అనిపిస్తేనే మీరు ఈ స్టాక్ని యాడ్ చేయండి. నేను మీకు టిప్స్ ఇవ్వడానికి లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్ట్రేషన్ కాదు, ఇది నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.